హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శారదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదా సుధాకర్. మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిదంట. మాకైతే దగ్గరలో అమరావతి ఉంది, బట్ నాకు వెళ్ళడానికి అవైలబుల్గా లేదు. సో నేనైతే మా ఇంట్లో ఉన్న బావి దగ్గర తలస్నానం ఆచరించానమాట. ఇలా ఆచరిస్తూనే నదుల పేర్లు తలుచుకున్నాను. ఇలా చేస్తే కూడా అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందంట. సో మీలో ఎవరైనా అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా కూడా చేయండి. దెన్ నేను నెక్స్ట్ అయితే మా బావికి మంచిగా పూజ చేసుకొని పద్మం వేసి దీపారాజన చేశానండి. ఆ తర్వాత తులసికోట దగ్గర కూడా చేశాను. నేనైతే మా దేవుడి గుడిని మంచిగా పూలతోటి డెకరేట్ చేసుకొని ఆ శివయ్యని మంచిగా తలుచుకుంటూ పూజ చేసుకొని దీపారాజన చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మేమైతే నైట్ టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే చాలా రష్గా ఉందండి, ఎందుకంటే పౌర్ణమి కదా. అక్కడ నేను 365 ఒత్తులు వెలిగించి శివయ్యను దర్శనం చేసుకొని ఉపవాసం విరమించి అరిటాకులో భోజనం చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.